కార్యక్రమంలో కూడొచ్చిన అందరికి మరొకసారి క్రీస్తునామం బట్టి వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. మనం పెట్టేటటువంటి క్రిస్మస్ కార్యక్రమాల్లో, సెమినార్ కార్యక్రమాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది పిల్లారా. ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే, ఎక్కువ వాక్యం వినాలి అనే ఆలోచనతో వాక్యం వినడానికి ఎక్కువ టైం మనం కేటాయిస్తూ ఉంటాం. ఆలోచించండి, దేవుని వాక్యం ఎక్కువ వినడానికి మనం శ్రద్ధ చూపిస్తాం. పాటలు, ప్రార్థనలు అన్నవి తక్కువ, వాక్యం ఎక్కువగా వినాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనం పెట్టే కార్యక్రమాల్లో ఇది ఒక స్పెషల్గా ఉంటుంది, చాలా సంతోషం. కనుక మనం ఏ కార్యక్రమాలు ఎప్పుడు పెట్టినా అక్కడ ఒక ప్రసంగం ఉండదు, కనీసం 2 ప్రసంగాలు మనం పెట్టుకుంటాం. అంత ఓపిక తెచ్చుకొని కూర్చొని టైం ఎంత అయినా కూడా వినటానికి ఇష్టపడుతూ ఉంటాం. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అయితే ప్రియులారా, మనం ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తూ ఉన్నామో అంత విలువైన సంగతులు అందించడం కూడా జరుగుతుంది. అయితే ఆ విన్న వాక్యాన్ని మనం విన్న తర్వాత అన్వయించుకుంటున్నామా, వదిలేస్తున్నామా అన్నది ఒక ప్రశ్నగా ఉంటుంది. కనుక ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక చక్కటి విషయాన్ని తక్కువ టైంలోనే చెప్పి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కనుక ఈ తక్కువ టైంలో అందించే విలువైన ఆ దేవుని మాటలు మీరు మనసు పెట్టాలని, ఆలోచించాలని కోరుతూ ఉన్నాను పిల్లారా. మరి ఈరోజు మీకు అందించాలనుకున్నటువంటి ఒక చక్కటి అంశం, నీ జన్మ నీకు మేల కీడ. ఆలోచించేద్దాం. నీ జన్మ నీకు మేల కీడ అంటే, మన జన్మ ఏదైతే ఉందో అది మనకు మేలుకరంగా ఉందా లేదా కీడుగా ఉందా? ఎలా ఉంది మన జన్మ? జన్మించినందుకు మన బ్రతుకు మేలుకరంగా ఉందో లేదో అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన జన్మకు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు ఏమైనా సంబంధం ఉందా? మన జన్మకు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు ఏదైనా లింక్, సంబంధం ఏమైనా ఉందా అనేది కూడా మనం చూడాలి ప్రియమైన వాళ్ళారా. కనుక ముందుగా మన జన్మ ఎలా ఉంది, జన్మించినందుకు మన జన్మ మేలుకరంగా ఉందా లేదా కొద్ది నిమిషాలు ఆలోచించి, మన జన్మకు యేసుక్రీస్తు వారి జన్మకు ఏమైనా సంబంధం ఉందా అనేది తెలుసుకొని మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. బైబిల్లో ముందుగా ఒక మాట చదువుకుందాం. బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా, ముందుగా మాట చదువుకుందాం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు జన్మించి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఈ మాట కొద్ది నిమిషాలు ఆలోచించేద్దాం పిల్లరా.
ఎవరి కోసము అంటే యేసుక్రీస్తు వారికి 12 శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ఒకరే ఇస్కరియోతు యూదా. ఈ యూదా అనేటటువంటి ఆయన జన్మ గురించి యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. ఎప్పుడు మేలంట? ఇస్కరియోతు యూదా కోసం ఆలోచిస్తున్నాం. ఆయన మనలాంటి ఒక మనిషి, మనకంటే ముందటి కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టిన కాలంలో ఆయన పుట్టినటువంటి వ్యక్తి. ఆలోచించండి, ఆయన కోసం యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక మాట అనేశారు. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల ఆయనకేం జరిగేదంట? మేలు జరిగేదంట. మరి పుట్టేశాడు. మరి పుట్టినందుకు కీడు జరిగిందా? పుట్టి ఉండకపోతే మేలు. మరి పుట్టేశాడు కదా, పుట్టినందుకు కీడు జరిగిందా అంటే ఏమండి, మేలుకు వ్యతిరేకమైన పదం ఏంటి? కీడు. మరి అతని జన్మ ఎందుకు కీడుగా మారిపోయింది? ఇస్కరియోతు యూదా పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అని యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి పుట్టేశాడు కదా, పుట్టినందుకు కీడు జరిగింది అంటున్నాడు. పుట్టడం కీడా? ఏమండి, పుట్టడం కీడా అంటే చాలా మంది జన్మ పాపం ఉందని కూడా అంటూ ఉంటారు. ఆ ఉద్దేశంతో యేసు ప్రభువు వారు చెప్పటం లేదు. కానీ పుట్టి ఉండని ఎడల మేలు అంటే పుట్టడమే తప్పైపోయింది. ఆయన పుట్టి ఉండకపోతే ఆయన బ్రతుకులో మేలు జరిగేదేమో. కానీ ఇప్పుడు అతని జీవితం కోసం ఆలోచిస్తూ ఉంటే కీడుగా మారిపోయింది అన్నారు. ఆయన బ్రతుకు వల్ల ఆయనకి ఏ మేలు లేదంట. ఇస్కరియోతు యూదా అనేటటువంటి ఆ మనిషి పుట్టడం వల్ల అతనికి ఆయన జన్మ వలన మేలు జరగలేదంట. పిల్లరా, ఎందుకు మేలు జరగలేదు ఇస్కరియోతు యూదాకి? ఎందుకు జరగలేదు ఆయన జీవితంలో మేలు? ఏ నేరం చేశాడు? ఏ పాపం చేశాడు? ఏ తప్పిదం చేశాడు? ఆయన జన్మ వల్ల ఆయనకి కీడే జరిగిందంట. ఆలోచించండి పిల్లారా, తల్లి గర్భమందు పుట్టేటప్పుడు అంట అందరం ఎలా ఉండేవారమో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది పిల్లారు, చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం చివరి మాట ఒకసారి మనం చదువుదాం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. చూడండి, దేవుడు నరులను ఎలా పుట్టిస్తున్నాడంట? యథార్థవంతులుగా, నిస్వార్థపరులుగా. అసూయ గాని, ద్వేషం గాని, కలహం గాని, కోపం గాని ఇలాంటివి ఏమీ తెలియనటువంటి నిష్కల్మసులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా పుట్టిస్తున్నాడంట. అందుకనే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించనంట. పుట్టడం అంటే జన్మించడం. మన జన్మ పరిశుద్ధమైనదే. పుట్టుకలో వెళ్తే ఆ పుట్టిన కొద్ది రోజుల వరకు, కొద్ది నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు మన జన్మ పవిత్రమైనదే, యథార్థమైనదే, నీతితో కూడుకున్నదే. ఆలోచించండి, మనం పుట్టేటప్పుడు మన జన్మ బాగుంది, కానీ పుట్టిన తర్వాత అక్కడ ఏమనుంది? వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు.
పుట్టేటప్పుడు అందరం బాగానే ఉంటాం అంట పిల్లరా. ముఖేష్ అంబానీ ఎలా పుట్టాడో మనం అలాగే పుట్టాం. అనిల్ అంబానీ ప్రపంచంలో కుబేరులు వీళ్ళు, వాళ్ళ అమ్మకరపు నుండి ఎలా వచ్చారో మనం అలాగే వచ్చాం. ప్రపంచంలో శాస్త్రవేత్తలు అనేవారు ఎలాగైతే అమ్మ గర్భం నుండి వచ్చారో మనము కూడా అదే విధంగా తల్లి గర్భంలో నుండే వచ్చాం. ఆలోచించండి, పుట్టటంలో లోపం లేదు, పుట్టే ప్రాంతాన్ని బట్టి కూడా లోపం లేదు. కానీ ఏమండి, ఎదిగే కొద్దీ మనకెప్పుడైతే ఒక వయసు వస్తుందో, ఎప్పుడైతే స్వతహాగా ఆలోచనలు మనం ఆలోచించడం ప్రారంభిస్తామో, స్వనిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో, అప్పటి నుండి మన జీవితం మనకు మేలుకరంగా ఉండాలా, కీడుగా మారాలనేది స్టార్ట్ అవుతుంది పిల్లారా. ఆలోచించండి. అందుకని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు, క్రియేటర్స్. ఆలోచించండి, ప్రతి మనిషి కూడా ఈరోజు తంత్రములు కల్పించేవారుగా మారిపోయారు. ఇస్కరియోతు యూదా పుట్టినప్పుడు బానే ఉన్నాడు, యథార్థంగా పుట్టాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. ఎదిగే కొద్దీ ఏమండి, తనలో ఒక రకమైనటువంటి ఆశ, ఒక రకమైనటువంటి కోరిక ఆయనలో ప్రారంభమైంది. ఏంటి ఆ కోరిక, ఏంటి ఆయన ఆశ, ఆయనలో ఏంటి మొదలైంది, ఏంటి కల్పించుకున్నాడు ఆయన అని ఇస్కరియోతు యూదా కోసం ఒక్కసారి మన ఆలోచన చేయగలిగితే, చూడండి పిల్లరా, యోహాను సువార్త, ఇస్కరియోతు యూదా పుట్టినప్పుడు బాగానే ఉండి, తర్వాత యేసు ప్రభు వారి నోట ఈయన పుట్టి ఉండని ఎడల మేలేమో అన్నంత పరిస్థితికి ఎందుకు వెళ్ళాడు అని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే పిల్లరా, చూడండి, ఒక మాట ఉంటది. యేసుక్రీస్తు వారు కానుక సంచి ఆయన చేతిలో ఉంటే దొంగిలిస్తూ వస్తారు కదండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. ఇస్కరియోతు యూదా ఎవరంట? దొంగ. ఆలోచించండి, ఇస్కరియోతు యూదా దొంగ. ఏం దొంగతనం చేసేవాడు? కానుకలంటే ఏంటి? డబ్బు, ధనము. ఆలోచించండి, ధనాన్ని లేదంటే డబ్బును దొంగిలించే అలవాటైపోయాడంట. ఆలోచించండి, ఆయన దొంగ అని తెలిస్తే మారుతారేమో అని చెప్పి యేసుప్రభు వారు పోయి ఆయన చేతిలోనే సంచి అప్పగించాడు. ఆలోచించండి, కానీ బుద్ధి మార్చుకోలేకపోయాడు పిల్లరా. ఆయన బుద్ధి మార్చుకోలేకపోయాడు. ఆయన దొంగ బుద్ధి అక్కడ చూపించాడు. ఏమండి, ఇది ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటది అంటారు? ఈ దొంగ చేసే ఈ గుణం ఇస్కరియోతు యూదాకి ఎప్పుడు ప్రారంభమైంది? ఎవరు నేర్పించారు ఆ దొంగతనం ఆయనకి? ఎందుకు దొంగగా మారాలనుకున్నాడు? చివరికి యేసు ప్రభు వారితో తిరుగుతూ కూడా
ఆయన చేతికి ఇవ్వబడిన ఆ సంచిలో, ఆ కానుక సంచిలో నుండి కూడా దొంగిలిస్తూ వచ్చాడు. ఆలోచించిన ప్రియులారా, ఆ దొంగతనం ఆయన జీవితాన్ని ఏం చేసిందంటే మేలుకరమైన జీవితాన్ని కీడుగా మలచేసింది. ఆలోచించండి, ఆయన స్వభావం మార్చుకోలేకపోయాడు, ఆయన బుద్ధి మార్చుకోలేకపోయాడు, మనసు మార్చుకోలేకపోయాడు. యేసు ప్రభువు వారి దగ్గర ఉన్నా కూడా దొంగతనం చేస్తూనే వచ్చాడు. ఒక పక్క యేసు బోధలు వింటున్నాడు, యేసు ప్రభువు చేస్తున్న స్వస్థతలు చూస్తున్నాడు, అద్భుతాలు చూస్తున్నాడు. ఏమండి, అనేక మంది యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి మారిపోవడం కూడా చూస్తున్నాడు. కానీ ఈయన బుద్ధి మాత్రం మార్చుకోవాలని అనుకోలేదు. ఆయనకి ధన వ్యామోహం, డబ్బు మీద ఆశ, కష్టపడి సంపాదించాలనే ఆలోచన పక్కన పెట్టి, ఉన్నంతలో తృప్తి చెందాలనే ఆలోచనను పక్కన పెట్టి, ఇంకా ధనవంతుడైపోవాలి, ఏవో కొనుక్కోవాలి, ఏవో సంపాదించాలి, ధనవంతుడుగా మారాలనేటటువంటి ఆ ఆశ, ఏమండి, ఒక న్యాయబద్ధంగా సంపాదించాలనే ఆ ఆలోచనను మర్చి దొంగతనంగా దాన్ని సంపాదించుకోవాలి. ఏమండి, దొంగతనంగా దాన్ని నేను అనుకున్నాడు. కానీ ఆయనకి ఎప్పుడు ఏ వయసులో ఆ దొంగతనం అలవాటయిందో, ఎప్పుడైతే దొంగతనం చేస్తూ అలవాటయ్యాడో, ఏమండి, ఆ ఆలోచన, ఆ బుద్ధి మలుచుకోలేకపోయాడు. తన్ను తాను ఆ స్వభావం నుండి, ఆ దొంగతనం చేసే ఆ అలవాటు నుండి బయటకు పడలేకపోయాడు. చివరికి ఏమండి, ఇదిగో యేసు ప్రభు వారిని అప్పగిస్తే నీకు 30 వెండి నాణాలు ఇస్తామని, ఆయన దొంగతనం చేసే అలవాటున్నవాడు గనుక అదే ఎరగా అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఆయనకి ఎరగా వేశారు. ఈయనకి డబ్బు ఆశ, పైగా దొంగతనం చేసేవాడు కనుక ఇతనికి డబ్బు ఆశ చూపిస్తే ఇతను ఏ పనైనా చేస్తాడు. చివరికి యేసు ప్రభు వారిని అప్పగించమన్నా అప్పగిస్తాడు. ఇతనికి డబ్బు వ్యామోహం, దొంగతనం చేసే అలవాటని అతనిలో ఉన్న బలహీనతను గుర్తించి, ఏమండి, డబ్బు అనే ఎరను చూపించి యేసు ప్రభు వారిని అప్పగించేయమంటే, ఏమండి, పవిత్రమైన యేసుక్రీస్తుని కూడా ఆ 30 వెండి నాణాలకు అప్పగించడానికి ఏమండి వెనుతీయలేదు, ఆలోచించలేదు, ఆ అలవాటు మార్చుకోలేదు. ఆయనకున్నటువంటి ఒక్క దొంగతనం అనేటటువంటి అలవాటు, డబ్బు సంపాదించాలనేటటువంటి అలవాటు, ఏమండి, సమస్తమైన కీడుకు మూలమనే ఏమండి తెలిసి కూడా ఆ డబ్బు ఆశ ఆయనలో చావలేదు. డబ్బు 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 అనుకున్నాడు. చివరికి ఆ డబ్బే ఆయనకి ఏం చేసింది? కీడుగా తన జీవితాన్ని మళ్ళీ చేసింది. ఆ డబ్బు ఆయన జీవితంలో మేలు చేయలేదు. డబ్బు కావాలనుకున్నాడు, దొంగ అయ్యాడు. డబ్బు కావాలనుకున్నాడు, డబ్బు ద్వారా ఏదో నా జీవితంలో మేలు జరుగుద్ది అనుకున్నాడు. కానీ ఆ డబ్బే తన జీవితానికి ఏం చేసింది? కీడు చేసింది తన జీవితానికి. ఆలోచించండి ప్రియులారా, ఇస్కరియోతు యూద జీవితం తనకు మేలుకరంగా ఉందా, కీడుగా మారిందా? కీడుగా మారింది. దీనివల్ల అంటే తనలో పుట్టినటువంటి ఒక కోరిక, డబ్బు సంపాదించాలి, దొంగతనం చేసైనా సంపాదించాలి, అని మోసం చేసైనా, ఏదో రకంగా అక్రమంగా అయినా డబ్బు సంపాదించాలని ఆ ఆశ ఏం చేసిందంటే తన బ్రతికే చివరికి దొంగగా చేసింది. చివరికి తనకు తానే ఉరి వేసుకొని చనిపోయే స్థితికి తీసుకువెళ్ళిపోయింది. యేసుప్రభువారు అన్నారు, ఇతను పుట్టి ఉండకపోతే మేలు జరిగేది ఇతని జీవితంలో. కానీ ఆయన బ్రతుకు ఆయనకి మేలు చేయలేకపోయిందని, ఆయన పుట్టిన ఆ కోరిక ఆయన జీవితంలో కీడుగా మలిచేసింది. ఇస్కరియోతు యూదా కోసం ఎందుకు చెప్తున్నానంటే, ఏమండి, ఆయన ఒక్కడే దొంగ అనుకున్నారా? ఏమండి, ఆయన ఒక్కడే దొంగ అనుకున్నామా? కాదు ప్రియులారా, మనమును అనేక విషయాల్లో దొంగతనాలుగా, మనమును దొంగలుగా చేస్తూ ఉంటాం, దొంగతనం చేస్తూ ఉంటాం.
ఆ దొంగ అనేది కాదు, చెడు వ్యసనాలు మనం కూడా అనేకమైనవి అలవాటు పడి ఉంటాం. మనకి ఎంతో వాక్యం అందుతూ ఉన్నా, ఎంతో మంది చెబుతూ ఉన్నా, అది తప్పని తెలిసినా ఈ చెడు అలవాట్లు ఎప్పుడైతే మనం అలవాటైపోయి దాన్ని మానకుండా ఉంటామో మన బ్రతులు కూడా ఏమండి ఇస్కరియోతు యూదులానే మారిపోద్ది. ఆలోచించండి. ఒక దొంగగా ఉండి ధన ఆశ కలిగిన ఆయన తన జీవితంలో యేసు ప్రభు వారే వచ్చి వెలిగిద్దామనుకున్నా ఏమండి తను మారలేదు. అందుకనే ఈయన పుట్టి ఉండని ఎడల మేలు అన్నాడు. అదే మాట యేసు ప్రభు వారు అంటున్న అదే మాట, ఈ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలు అనే మాట ఒకవేళ క్రీస్తు రెండో రాకడలో నీ నా కోసం కూడా చెప్తాడేమో. మనం ఒకసారి ఆలోచించాలి కదా. మన జన్మ మనకు మేలా కీడ అనేది మనం తెలుసుకోవాలి అంటే మనకున్న అలవాట్లు మనకు తెలియాలి, మనకున్నటువంటి స్వభావం మనకు తెలియాలి, మనం ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నామో మనకు తెలియాలి. మనమేంటో మనకు ముందు అర్థం కావాలి పిల్లలారా. మనం ఒకసారి ప్రశ్నించుకోగలిగితే అసలు నేను పుట్టినందుకు నాకు ఆనందంగా ఉందా? నేను పుట్టినందుకు నేను సంతోషిస్తున్నానా? అసలు నేను పుట్టినందుకు ఏం చేస్తున్నానని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోగలిగితే పిల్లారా మన గురించి మనకు బాగా అర్థమవుద్ది. కనుక ఈరోజు ఒక త్రాగుడు అనే దానికి అలవాటుగా మారి జీవితం ఏం చేస్తున్నారు, తమ జీవితాన్నే కీడుగా మలుచుకుంటున్నారు. ఏదో ఒక వ్యసనం, ఏదో ఒక చెడు అలవాటు, ఏదో ఒక జారత్వము, దొంగతనము, ఏదో రకమైనటువంటి చెడు అలవాట్లకు ఎడిక్ట్ అయిపోయి దాని నుండి బయటికి రాలేక, ఆలోచించండి, తమ మనసును మార్చుకోలేక వాళ్ళ బ్రతుకు వాళ్ళే కావాలనేవండి చీకటిమయం చేసుకున్నారు. ఎంతమంది మన ధైర్యంగా చెప్పగలం పిల్లారా, నా జన్మ నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది అని ఎంతమంది మనం చెప్పగలం? ఏమండి ఒక మాట చూద్దామా? యోహాను సువార్త, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు చూడండి పిల్లలు, ఇక్కడ జాగ్రత్త గమనించగలిగితే లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియ యొక్క ఆత్మయు శక్తియు గలవాడైన ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను. యోహాను గారి యొక్క జీవితం, యోహాను గారు పుట్టినందుకు ఆయనకు సంతోషం, తన కుటుంబీకులకు సంతోషం, అనేకులకు సంతోషం. మన పుట్టినందుకు మనకైనా సంతోషం ఉందా? మన పుట్టినందుకు మన కుటుంబీకులకైనా సంతోషం ఉందా? మన గ్రామానికి ఏమైనా సంతోషం ఉందా? ఆలోచించండి. మనం పుట్టినందుకు మనమైనా హ్యాపీగా ఉంటున్నామా? ఓన్లీ మనిషిగా పుట్టాను అది చాలండి అంటున్నాం. మనిషిగా పుట్టాం మంచిది, మనిషిగా బ్రతుకుతున్నామా? ఆలోచించాలి కదా. ఒకసారి మనం ఆలోచిస్తే మన జీవితం ఎలా ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటది. మనిషిగా పుట్టేశాం అది కాదు, మనిషిగా బ్రతుకుతున్నామా? మనుషులైన మనము ఏమండి సంతోషంగా బ్రతుకుతున్నామా? మన జన్మ మనకు మేలుగా ఉందా కీడుగా ఉందా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆలోచించడం ప్రారంభిస్తామో ప్రియులారా, మనలో మార్పు కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుద్ది. వినడం వరకే పరిమితం అవుతే
అప్పుడు మన మనసు మారదు. కనుక ఇక్కడ గమనించగలిగితే యోహాను గారు పుట్టినందుకు అనేకులు సంతోషింతురు. నేను యోహాను గారు పుట్టినందుకంట అనేక కుటుంబాలు ఆనందపడ్డాయంట, అనేక మంది సంతోషపడ్డారంట. ప్రియులారా, కనీసం మనం పుట్టినందుకు ఎంతమంది సంతోషిస్తున్నారు? కనీసం ఆ ఆనందం, ఆ సంతోషం మన జన్మ గురించి మనకైనా ఉందా? ఒకసారి మనం చూసుకోవాలి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, మన కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభించుకున్నాం కనుక మన జన్మకు యేసుక్రీస్తు వారి యొక్క జన్మకు ఏమైనా సంబంధం ఉందా అనేది కొన్ని మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే, ప్రస్తుతానికి క్రీస్తులో రాకముందు, లేదంటే క్రీస్తులో వచ్చిన తర్వాత, క్రీస్తులో రాకముందు అసలు మన జీవితం ఏంటి, యేసు జన్మకు మన జన్మకు ఏమైనా సంబంధం ఉందా అనేది ఒక 2 మాటలు చూసి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. చూడండి ప్రియులారా, యేసు జన్మ గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఒక కారణం నిమిత్తం పుడుతున్నాడంట భూమి మీద, ఒక కారణ జన్ముడుగా. ఆలోచించండి ప్రియులారా, ఒక కారణ జన్ముడుగా పుడుతున్నాడంట. ఆయన పుట్టుక గల కారణం ఏంటంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును. అంటే తన ప్రజలను, ఆ ప్రజలందరూ చేస్తున్నటువంటి వారి పాపములలో నుండి యేసు ప్రభు వారు రక్షిస్తాడంట. అంటే యేసు వారు పుట్టడానికి గల కారణం, పాపంలో ఉన్నటువంటి వాళ్ళను పరిశుద్ధులుగా మలచాలి, రక్షించాలి, కాపాడాలని యేసు వారు పుట్టడం జరిగిందంట. ప్రియులారా, మరి ఆ పాపులు ఎవరు, ఆయన ప్రజలు ఎవరు అంటే, పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలే అంట. అక్కడ అందుకే రాయబడ్డది, వారి పాపములలో నుండి, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును. ఎక్కడి నుండి రక్షిస్తాడయ్యా అంటే, పాపంలో నుండి రక్షించును. పాపం అంటే ఏంటి? ఇంతకి ఆజ్ఞలు, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ ఆజ్ఞలేంటి? నరహత్య ఏమండి చేయకూడదన్నాడు, వ్యభిచారం చేయకూడదన్నాడు, దొంగతనం చేయకూడదన్నాడు, అంటే అబద్ధం ఆడకూడదన్నాడు, మోసం చేయకూడదన్నాడు, నీ పొరుగు అనేది ఆశించొద్దన్నాడు. ఇలాగా ఎన్నో మాటలు బైబిల్లో రాయబడ్డాయి. ఇవన్నీ మితిమీరి వాక్యాన్ని పక్కన పెట్టి మన సొంత నిర్ణయాలతో మనం కల్పించుకున్నవన్నీ చేసుకుంటూ పాపంలో ఉన్నామంటే మనం అందరం కూడా పాపులైపోయాం. ఒక మాటలో చెప్పాలి అంటే, మన జన్మ మనకు మేలుకరంగా లేదు. అంతేనండి, మనం పాపులుగా ఉన్నాము. నాకు ఎక్కడో ఏదో బలహీనత ఉంది, నేను పాపిగానే ఉన్నాను, నా ఆలోచన ఇంకా మారలేదు. ఏ త్రాగుడులోనో, ఏ జూదంలోనో, ఏ రకమైన ఇతర వ్యసనాలలోనే నేను ఇంకా ఉన్నాను, ఇంకా పాపం నాలో ఉంది అని అంటే మన జన్మ మనకు మేలుకరంగా లేదనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియులారా, పాపి అని మనకు తెలిస్తే చాలు. ఏ పాపం చేశావు అనేది పక్కన పెడితే, నేను ఒక పాపినండి అనే విషయం ఒకవేళ మనం గ్రహించగలిగితే, మనకు మనం అర్థం చేసుకుంటే, ఒక మాటలో మనం చెప్పాలంటే, మన జన్మ మనకు మేలుకరంగా లేదనే విషయం తెలుసుకోవాలి. కీడుగా మారిపోయింది, పాపానికి ముడిపడిపోయింది మన బ్రతుకు. మన జీవితం పాపానికి లింక్ అయిపోయింది, పాపంతో ముడిపడిపోయింది. ఆలోచించండి, కీడుగా మారిపోయింది. కీడుగా మారిన మన జన్మను, మన జీవితాన్ని మేలుగా మలచడానికి యేసు ప్రభువారు
ఈ లోకంలో జన్మించడం జరిగింది. మనం పుట్టి పాపులుగా మారిపోయామంటే కీడుగా మన జీవితం మారిపోయింది, మన జీవితం చీకటైపోయింది. అలాంటి పాపులుగా ఉన్న మనలను ఏమండి యేసు ప్రభు వారు పుట్టి ఏం చేయడానికి వచ్చారంట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, అందుకే ఆయనగా రక్షకుడు అని పేరు పెట్టడం జరిగింది. అంటే యేసు జన్మకు మన జన్మకు సంబంధం ఉంది. జన్మించిన మనము మన జీవితాన్ని కీడుగా మలిచేసుకున్నాం, మన బ్రతుకు కీడుగా మారిపోయింది. కనుక మేలుగా మలచడానికి, కీడులో నుండి తప్పించడానికి యేసు జన్మ జరిగింది. ఆలోచించండి, ఈరోజు క్రిస్మస్ అని దేనికి పెట్టుకున్నాం అంటే ఏమండి మన పాప జీవితంలో నుండి, కీడుగా మారిపోయిన మన బ్రతుకుల్లో నుండి, మేలుకరంగా లేని మన జీవితాలలో నుండి మేలుగా మలచడానికి యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రిందట పుట్టాడని, అది మా యొక్క జన్మకు వెలుగుగా యేసు ప్రభు వారి జన్మ జరిగిందని ఈరోజు క్రిస్మస్ అనే ఈ వేడుకలో ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. తెలుసుకోవాలి క్రిస్మస్ అంటే ఏంటని. క్రిస్మస్ అంటే ఏమంటే లోకానికి పుట్టినందుకు కాదు. ఇప్పుడు మనం క్రిస్మస్ ఎలా జరుపుకోవాలంటే పిల్లరా చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. క్షమించండి, 5వ అధ్యాయం 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనంలో కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూడండి పిల్లరా, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి అంటే క్రొత్తగా జన్మించడం. నూతనం అంటే క్రొత్తది అని, సృష్టి అంటే పుట్టడం, జన్మించడం. నూతన సృష్టి ఎవరు? క్రీస్తునందు ఉన్నవారు, వాళ్ళు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇగో కొత్తవాయనంటే మన బ్రతుకు కోసం మాట్లాడుతున్నారు పిల్లరా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మనం రక్షకుడుగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుంటామో అండి మన జీవితం నూతనమవుతుందంట. క్రొత్త జన్మ అన్నాడు, అందుకే క్రొత్త జన్మ. మనకు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటది అండి, బాప్తిస్మం కోసం చెప్తూ ఆ బాప్తిస్మం అనేది ఒక క్రొత్త జన్మ లాంటిది అంటాడు. నూతన జన్మ. ఆ నూతన జన్మనే నూతన సృష్టిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు మనలో నూతనంగా జన్మించాలి అని, మన క్రీస్తులో జన్మించాలి. అప్పుడు మన జీవితం మనకు మేలుకరంగా ఉంటుంది, మన జన్మ మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మేలంటే ఏంటనుకున్నారు? మనకు ఉపయోగకరంగా ఉండాలి, మనకు మేలుకరంగా ఉండాలి. ఈరోజు అనేక మంది జీవితాలు వాళ్ళకు వాళ్ళు చూస్తున్నప్పుడు ఎందుకు పుట్టానో నాకే అర్థం కావట్లేదండి, చచ్చిపోయినా బాగుండేదండి అంటుంటారు. కొంతమంది తిడుతూ కొంతమందికి ఎందుకురా నీ జన్మ, నువ్వు భూమికే బరువు, కుటుంబానికి భారం, అనేకులకు తలపోటుగా ఉన్నావు, నీ పుట్టుక వల్ల మేమందరం కూడా ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం, ఎందుకు పుట్టావో ఎక్కడో పోయి చావు అంటుంటారు. ఆలోచించండి పిల్లరా. అంటే వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి, వాళ్ళ బ్రతుకులు అలా మలి చేసుకున్నారు. వాళ్ళు బాగా తాగే వాళ్ళను మీరు వెళ్ళి తాగడం మానేయచ్చు కదా అనండి, ఏమండి పెద్ద ప్రసంగమే చెప్తారు మారమన్నందుకు. దొంగతనం చేసేవాడిని దొంగతనాలు మానేయచ్చు కదా అంటే ఏమండి మనకి తిరిగి నీతులు చెప్తాడు. ఈరోజు
తప్పు చేసే వాళ్ళు బాధపడటం లేదు ప్రియులారా, అది విచిత్రం. తప్పు చేసేవాళ్ళు అయ్యో ఈ తప్పు చేస్తున్నాను, ఇక్కడ నుండి ఎప్పుడు బయటపడతానా, బాగుపడతానా, ఈ అలవాటు ఎప్పుడు మానేసుకుంటున్నా అను బాధపడేవారు లేరు, చాలా ఆనందంగా ఉన్నారు. మనం బాధపడిపోతున్నాం ఇక్కడ. ఆలోచించండి ప్రేమదేవుని వాళ్ళరా, తెలియదు వాళ్ళకు, ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఉంటారు, ఒక మాయలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఒకరోజు కళ్ళు తెరవబడే రోజు ఒకటి వస్తుంది ప్రియులారా, దాకా వేచి చూడాలి. ఇప్పుడు ఏం చెప్పు, నీతి మాట ఈరోజు మనిషికి బూతు మాట లాగా వినబడుతుంది. నీతులు ఈరోజు మనుషులకి ఏమంటే బూతుల్లాగా వినబడుతున్నాయి. ఒక ఆయన ఏమండి అంటూ కోపంగా ఉన్నప్పుడు, ఎవరికైనా చూడండి మీరు టెస్ట్ చేయండి, కోపంగా ఉన్నప్పుడు, మంచి కోపంతో చిరాకుతో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక మంచి మాట చెప్పండి. మంచి మాట చెప్పినా తిరిగి మన మీద గొడవ వస్తారు. ఆలోచించండి. కోపంగా ఉన్నప్పుడు మంచి మాట కూడా ఒక చెడు మాటగా వినబడుతుందట. చిరాకు పడిపోతుంటారు, ఏది కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. ఒక తప్పు చేసేవాడికి తప్పు చెయ్యొద్దంటే కోపం వస్తుంది. ఈరోజు నాకే చెప్తావా అని, అలాంటి సొసైటీ ఈరోజు ఉంది. అందుకే తాగుమన్నవాడికి ఇంకా నువ్వు 100 రూపాయలు ఎంతో పెట్టి తాగు అని ఏదైనా కొనిస్తే తాగేది ఆనందపడిపోతాడు, కానీ తాగొద్దు అన్నందుకు బాధపడిపోతుంటాడు. అలాగున్నారు మనుషులు. కనుక ప్రేమదేని వాళ్ళరా, యేసు జన్మకు మన జన్మకు ఏంటయ్యా సంబంధం అని అంటే, మన జన్మ కీడుగా మారిపోతే మేలుగా మలచడానికి యేసు ప్రభు వారి లోకంలో పుట్టడం జరిగింది. మన జన్మకు యేసు జన్మకు చాలా సంబంధం ఉంది. అందుకే మన క్రీస్తులో వస్తే మన జన్మ నూతన సృష్టిగా మారుతుంది, మన జీవితం మారుతుంది, మన జీవితం మనకు మేలుకరంగా ఉంటుంది. ప్రియులారా, యేసు రాకడా ఏమండి చాలా గొప్పది. ఆయన పుట్టినందుకు మనం సంతోషించాలి. ఆయన పుట్టినందుకు క్రిస్మస్ కార్యక్రమాలు చేయాలి. అంతేకాదు ఆయన బోధలు మనం వంట పట్టించుకొని మన మనసు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన బుద్ధులు మన తలంపులు అన్నీ చేంజ్ అయిపోవాలి. అప్పుడు సంతోషించాలి ప్రియులారా. నీ జన్మ గురించి నువ్వు తలుచుకున్నప్పుడల్లా నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా అనిపిస్తుందో నీ జీవితం నీకు ధన్యమైనట్టే. నువ్వు చేసే ప్రతి పని వల్ల నువ్వు సంతోషిస్తున్నావు అంటే అప్పుడు నీ జన్మ ధన్యమైనట్టే. ఆలోచించండి. వాక్యానుసారంగా నా లైఫ్ ఉంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నా ఆలోచనలు నాకు నచ్చుతున్నాయి, నేను చేసే పనులు నాకు నచ్చుతున్నాయి. క్రీస్తులోకి రావడం వల్ల నా పాపం పోయింది, నా తలంపులు మారాయి, నా ఆలోచనలు నాలో నేనే మారిపోయానని ఆ ఆలోచనలు ఎప్పుడు వస్తాయో మనకు అప్పుడు మన జనం మనకు ధన్యమైనట్టు. ఆలోచించిన పిల్లలు. లేదంటే ఇస్కరియోతు యూదాకు చెప్పిన అదే మాట మనకు కూడా క్రీస్తు చెప్పక తప్పదు. కనుక మన జన్మ మనకు మేల కీడ అన్నది ఒకసారి మనం మన క్రియలను బట్టి, మన ఆలోచనలను బట్టి మనల్ని మనం పరీక్షించుకొని క్రీస్తులోకి వచ్చి మన జన్మను మనం మేలుకరంగా మలుచుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గట్టిగా మీ సపోర్ట్లతో మరి అభినందనలు చెప్పవలసిందిగా కోరుచున్నాను.